ప్రజలకు కాంగ్రెస్ నేత కాంతి శ్రీనివాసరెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్కు విచ్చేసిన సోదరి మనులతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. అంతకుముందు పండుగను పురస్కరించుకుని వరుసకు సోదరైన శరణ్య అఖిల్ రెడ్డి కాంతి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. కాంతి శ్రీనివాసరెడ్డి కూతురు ఆరిక తన ముద్దుల తమ్ముడు కాంతి ఈశాన్ రెడ్డికి కూడా రాఖీ కట్టి అనురాగాన్ని పంచింది. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయానికి చెందిన బ్యాకెండ్లో కాంతి శ్రీనివాసరెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. తమ ఆత్మీయ బంధువుడిగా రాఖీ కట్టడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. సోదరి సోదరుల అనురాగ బంధానికి ప్రతీక ఈ పండుగని కాంతి శ్రీనివాసరెడ్డి అన్నారు. తోడపుట్టిన అన్న చెల్లెలు అక్క తమ్ములు నడుమే కాకుండా సోదరంగా భావించిన ప్రతి ఒక్కరి అనురాగ బంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తుందని తెలిపారు. అన్నతమ్ములకు రాఖీలు కట్టడం ద్వారా వారు తమ రక్షగా నిలవాలని అక్క చెల్లెలు ఆకాంక్షిస్తారని కాంతి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొంచెం పొడి విధంగా నడుస్తున్నారు. మా సెంటర్ తయారు చేసి నేను వచ్చి శాంతి ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ఈరోజు మేము అన్నయ్య గారికి రాఖీ కట్టాము. ఈ రాఖీ అంటే వాస్తవిక రూపంలో మనమంతా ఆత్మ రూపంలో సోదరులము. ఆ సోదరుల మధ్య ఉండే సంబంధము ప్రేమ ఉంటుంది, పవిత్రమైన సంబంధం ఉంటుంది, అవినాశిగా ఉంటుంది అనమాట. అంటే తొగిపోయినటువంటిది. అందుకోసమని ఈ యొక్క రక్షాబంధనం అనేది పరమాత్మ స్వయంగా వచ్చి మన ఆత్మకి పరమాత్మతో కలుపుతారు. అందుకే అంటారు ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్ జబ్ దలాల్ రూపమే సద్గురు మిలే జబ్ లగే సుందర మిలా. అంటే ఇప్పుడు మనము ఆత్మలము పరమాత్మతో కలిసినట్లయితే, బంధనంలో ఉన్నట్లయితే మన ఆత్మకి రక్షణ ఉంటుంది. మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి రక్షాబంధన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఓం శాంతి. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్క రేవతి అక్కయ్య మాకు రాఖీ కట్టి ఒక అన్న అక్క తమ్ముడు అక్క అనుబంధాన్ని గట్టిగా ఉంచమని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. వారి ఆశీర్వాదంతో నా వల్ల ఆదిలాబాద్ ప్రజలకు మరింత మేలు జరగాలని కోరుకుంటూ ఆదిలాబాద్ ప్రజలందరికీ రాఖీ పౌర్ణిమ రక్షాబంధన్ శుభాకాంక్షలు.